పోసాని విషయంలో లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా పోసాని తిట్టింది పవన్ కళ్యాణ్ నెంబర్ 1. ఎందుకంటే ఆయన వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి అత్యంత నీచంగా దారుణంగా పోసాని మాట్లాడాడు. ఇక లోకేష్ గురించి చంద్రబాబు గురించి కూడా అతను అనేక సార్లు చాలా దారుణంగానే మాట్లాడాడు. అయితే ఆయన ముందుగానే పసిగట్టాడు ఈ గవర్నమెంట్ రాగానే మన మీద పడతారు వీళ్ళని. అందుకని ఆయన అన్ని పదవులకి తర్వాత సభ్యత్వానికి రిజైన్ చేసి మొత్తం అసలు రాజకీయాల నుంచే నేను విరమించుకుంటున్నాను అనేది అన్నాడు. వెళ్ళిపోయాడు. సో బట్ అది టూ లేట్ అనమాట. టూ లేట్ టు రెస్పాండ్. సో అంటే ఎవరైనా ఇలా తిట్టి నేను రిజైన్ చేసేసి రాజకీయాల నుంచి వెళ్తా ఉంటే వదిలేస్తే అందరూ ఇదే చేస్తారు కదా అన్న ఇది ఉంది. అందుకనే గుణపాఠం నేర్పించాలి అని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబులో అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళే అఫెండ్ అయిన వాళ్ళు. సో దానివల్ల ఈయన మీద కేసులు వరుసగా పెట్టి, ఎందుకంటే ఈయన మీద మామూలుగా అయితే సివిల్ లేకపోతే క్రిమినల్ డిఫేమేషన్ వేయచ్చు. వాటికి అరెస్టులు అవసరం లేదు, నోటీసులు ఇవ్వాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కింద పెడుతున్నారు. కొంతమంది మధ్య SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అప్లై చేస్తున్నారు. అంటే బాధితులు ఎవరైనా ఎస్సీలుగా ఎస్టీలుగా ఉంటే ఆ చట్టం కిందకి వస్తుంది. ఇతని మీద మాత్రం 111 BNS 111 అనే సెక్షన్ పెట్టారు. 111 ఏం చెప్తుందంటే క్రిమినల్ సిండికేట్లో భాగంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా ఉంటే, లేకపోతే ఆ మెంబర్లకి షెల్టర్ ఇస్తే, లేకపోతే క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇతను తీసుకుంటే ఈ 3 ది కెన్ అరెస్ట్ ఎనీబడి అండర్ దిస్ సెక్షన్. అట్లాగే నాన్ బెయిలబుల్ కాబట్టి బెయిల్ కూడా ఇమీడియట్గా రాదు, రిమాండ్కి పెట్టేస్తారు. సో ఇది అప్లికబుల్ కాదు అని రైల్వే కోడూరు మ్యాజిస్ట్రేటు భావించినప్పటికీ ఆయన ఇచ్చేశారు. దాని మీద హైకోర్టు కూడా స్పందించింది. ఇలాగ కంప్లైంట్లో లేని సెక్షన్లు పోలీసులు పెడుతున్నారు, మ్యాజిస్ట్రేట్లు కూడా మెకానికల్గా ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. అయితే దాని తర్వాత ఇతను హైకోర్టులో మూవ్ చేశాడు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఒకసారి ఈయన జైల్లో ఉన్నప్పుడు వేరే స్టేషన్ వాళ్ళు PT వారెంట్లు దాదాపు ఇప్పటి వరకు 17 కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకొక నేరంలో అతను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఈ PT వారెంట్ తీసుకొని మ్యాజిస్ట్రేట్కి సబ్మిట్ చేస్తారు. అంటే ఇతన్ని ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మాకు ఇప్పుడు ఈ కేసులు కావాలి అని ఈ కేసులో రిమాండ్కి అడగచ్చు. సో లేదు కస్టడీకి కూడా అడగచ్చు, అదే హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ ఇతన్ని రాజంపేటకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి నర్సరావుపేటకి తీసుకొచ్చారు, నర్సరావుపేట నుంచి ఆదోని, మళ్ళీ విజయవాడ, మళ్ళీ కర్నూలు, ఇలాగా ప్రజెంట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటున్నాడు. సో రీసెంట్గా JFCM కర్నూలు, JFCM అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సెక్షన్ BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 35(3) కింద అతనికి నోటీసులు పంపించమని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఇది 41A ఉండేది CRPC, ఇప్పుడు 35(3) అయింది BNSS. దాని కింద పంపించండి, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది కోర్టు కొన్ని కేసుల్లో చెప్పింది, కొన్ని కేసుల్లో ఇచ్చేసింది. ఎందుకంటే ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. పాలకొండ, విశాఖ, పటాపురం, ఓబులవారపల్లి, పాతపట్నం, సూర్యాపేట, కర్నూలు, ఆదోని, ఈ కేసులన్నీ ఉన్నాయన్నమాట. ఈ కేసుల్లో కొన్నిట్లో బెయిల్ వచ్చేసింది, కొన్నిట్లో అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన బెయిల్ మీద బయటకు వస్తాడు అనుకుంటున్న నేపథ్యంలో సడన్గా గుంటూరు నుంచి CID వాళ్ళు PT వారెంట్ తీసుకొని కర్నూలులో ఈరోజు వేస్తున్నారు. సో దాని మీద విచారిస్తుంది. మామూలుగా అయితే నాకు తెలిసిన లా ప్రకారం, అంటే నేనేం అడ్వకేట్ కాదు కానీ నేను ఫ్రెండ్స్ని అడిగాను, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అన్ని కేసుల్లో బెయిల్ ఉన్నప్పుడు PT వారెంట్ అనేది ఇంకా రెగ్యులర్ వారెంట్గా కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కొంత అంటే సుప్రీంకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకొని బెయిల్
రూలు, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అన్న రూల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పని ఒకటి ఉంది. రెండవది కంప్లైంట్లో లేని సెక్షన్లు పెట్టినప్పుడు ఆ సెక్షన్ల కింద రిమాండ్ విధించడం కరెక్ట్ కాదు. అసలు అరెస్టే చల్లదు. ఎందుకంటే 7 ఏళ్ల లోపల జైలు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టులు చేయకండి, నోటీసులు ఇవ్వండి. ఆ నోటీసులకు స్పందించి అతను కోఆపరేట్ చేయనప్పుడు కానీ, అతను కానీ ఆమె కానీ కోఆపరేట్ చేయకపోతే అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. అప్పుడు కూడా రాకపోతే ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. అప్పుడు కూడా రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. ఇలాగ ఒక ప్రాసెస్ని ఫాలో కావట్లేదు. ఇటు పోలీసులు ఫాలో కావట్లేదు, అటు కింది కోర్టులు ఫాలో కావట్లేదని హైకోర్టు మొన్న ఒకటి చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పీటీ వారెంట్ ప్రకారం మళ్ళీ ఇతన్ని దీంట్లో పెడతారా, జైల్లో రిమాండ్ విధిస్తారా, లేకపోతే ఇప్పుడు అన్ని కేసుల్లో ఆల్రెడీ హైకోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చింది కాబట్టి ఇది కూడా అలాంటిదే. కాబట్టి దీంట్లో ఈ అరెస్టు చేయకండి, ఆయన మీద 35A(3) నోటీసులు ఇవ్వండి అని ఏమన్నా చెప్తుందా అనేది చూడాలి. సో ఇది పోసాని లెక్క మీద డిపెండ్ అయింది. సో కోర్టు కానీ ఇతనికి బెయిల్ ఇచ్చేస్తే దీంట్లో కూడా బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ జైలు తప్పదు. నాకు తెలిసి గవర్నమెంట్ అంత ఈజీగా పోసాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే హరాస్ చేయదలుచుకున్నది కాబట్టి మళ్ళీ ఇంకొక కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది పోసాని మీద. ఏముంది, ఏదో ఒక ఊర్లో ఈయన ఎప్పుడో మాట్లాడిన వీడియోతో పలానా వాళ్ళు అఫెండ్ అయ్యారు, సమాజంలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడు, ఇలాగ ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే హైకోర్టుకి కూడా టైం అనేది ఇంపార్టెంట్ కదా. ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలించడానికి టైం పడుతుంది. సో ఈ టైంలో పుణ్యకాలం గడిచిపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం పోసానికి. సో ఈరోజు